హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' 6వ భాగం. తీర్థ తనని ఇడియట్ అనగానే ధ్రువ్‌కి చాలా కోపం వచ్చింది. దాంతో అప్పటికే మంచం దిగి ట్రౌజర్ వేసుకున్న ధ్రువ్ తీర్థను కోపంగా పక్కకు లాగి గోడకు దాపుపెట్టి ఆమెకు ఇరువైపులా తన చేతులను అడ్డుపెట్టి ఆమె వైపు నిప్పులు కురిపించేలా కోపంగా చూస్తూ, నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నన్ను నన్ను ఇడియట్ అంటావా? ధ్రువ్ నా పేరు. నా పేరుని పలుకుతూ అమ్మాయిలు తన్మయత్వంతో ఊగిపోతారు. నా కంట్లో పడితే చాలని ఎంతమంది అమ్మాయిలు తహతహలాడతారో, నా చేతి స్పర్శ కోసం ఎంతమంది ఎదురు చూస్తారో నీకు తెలుసా? అని పొగరుగా అడిగి, నేను ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నానా? నాన్‌సెన్స్. డబ్బు విసిరేస్తే నా కోసం ఎంతమంది అమ్మాయిలు పడిచస్తారో నీకు తెలుసా? అని కోపంగా అడిగాడు. ధ్రువ్ అని వినగానే తీర్థకు ఆటోలో అబ్బాయిల మాటలు కూడా గుర్తుకు వచ్చి మరింత కోపం వస్తుండగా, నువ్వెవరైతే నాకెందుకు? నీ డబ్బు కోసం పడి చచ్చే వాళ్ళలో నేను లేను, ఉండను కూడా అంది ఆమె కూడా కోపంగా. ఏంటే నీ ధైర్యం? గొంతు పెంచి మాట్లాడుతున్నావు. అయినా మేమేదో పాపం చేస్తున్నట్లు ఎందుకలా ఇందాకటి నుండి గొంతు చించుకుంటున్నావు? కడుపుకి ఆకలి వేస్తే అన్నం తింటాం. ఇది కూడా ఆకలి లాంటిదే. కోరిక కలిగితే వెంటనే తీర్చుకునే తీరాలి. నేనేమీ బలవంతంగా అమ్మాయిలను లొంగదీసుకోవడం లేదు. నా డబ్బుని ఎరగా వేసి నా ఒళ్ళో వాలిన వాళ్లతోనే ఆడుకుంటున్నాను. అంత మాత్రానికే నన్ను ఇడియట్ అంటావా? ఈ నిమ్మి నాతో ఏం ఫ్రీగా పడుకోలేదు. అదిగో అక్కడ క్యాష్ ఉంది చూడు అని ఒక టేబుల్ వైపు చూపించాడు. దాంతో ఒక ఆడపిల్లగా నమిత మీద కోపం ఇంకా ఎక్కువైంది తీర్థకు. అయితే నమితను తిట్టాలన్నా కొట్టాలన్నా తనకేం హక్కు ఉంది అనుకుని ఆమెకు అడ్డంగా ఉన్న ధ్రువ్ వైపు చూస్తూ, నీ దగ్గర డబ్బు ఉంటే ఇలా చెత్త పనులకు వాడడం కాదు, ఆకలి అన్న వాడి కడుపు నింపి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఉపయోగించాలి అంది. నా దృష్టిలో కడుపాకలి శరీరమాకలి రెండూ ఒకటే. అందుకే ముందు నేను నా ఆకలి తీర్చుకుంటున్నాను. ఇది నాకు ఆక్సిజన్ లాంటిది. ఈ పని చేయకపోతే ఊపిరి ఆడక చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది నాకు అని అన్నాడు చాలా క్యాజువల్గా. ఆకలి అని తీర్థ ఒత్తి పలికి, అసలు కడుపు ఆకలి విలువ ఏంటో నీకు తెలుసా? ఒక పూట భోజనం దొరకకపోతే అప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు విరజిమ్ముతున్న ఈ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిందా? నీ తండ్రి తాతలు ముత్తాతలు సంపాదించింది. వాళ్ళ డబ్బుని నీ ఇష్టాలకు చెత్త పనులకు వృధా చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇంతమందితో తిరుగుతున్నావు కదా, పెళ్ళి అయ్యాక నీ భార్య కూడా నీలాగే వేరెవరితోనో తిరిగి తప్పు చేస్తే నువ్వు భరించగలవా? వేరొకరితో శరీరాన్ని పంచుకున్న నీ భార్యతో ఎప్పటిలా ఉండగలవా? నీ భార్య పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటావో, తన భర్త పవిత్రంగా ఉండాలని నీ భార్య అనుకోదా? క్యారెక్టర్ లేని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగింది తీర్థ. తీర్థ స్పీచ్కి ధ్రువ్ ఇరిటేట్ అయిపోతూ, ఎవరో ఎందుకు, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. నువ్వు ఎలాగో మధ్యతరగతి అమ్మాయివే కదా, నాలాంటి ఆస్తిపరుడు నీకు భర్తగా వస్తే అది నీ అదృష్టమే కదా అని అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు. వెంటనే అతని చెంపను చెల్లుమనిపించింది. తన చెంప అదిరినా కూడా ధ్రువ్ ఆమె నుండి చూపు తిప్పకుండా ఆమెనే చూస్తున్నాడు. నా ఒంటి మీద చేయి వేయడానికి నీకేం హక్కుంది? ఇంకోసారి నా ఒంటి మీద చేయి వేస్తే చంపేస్తాను. నేనేమి నీకు అమ్ముడుపోయిన అమ్మాయిని కాదు. అలాంటి వాళ్ళు లెక్కలేనన్ని మంది ఉన్నారని అంటున్నావు కదా, వాళ్ళ మీద చేయే వేసుకుంటావో కాళ్ళే వేసుకుంటావో వేసుకో. అవును, నేను మధ్యతరగతి అమ్మాయినే. అందుకని నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నాది అదృష్టం అనరు, దురదృష్టం అంటారు. అయినా నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం నీలాంటి క్యారెక్టర్ లేని అబ్బాయిని పెళ్లి చేసుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను. కూలి పని చేస్తూ నిజాయితీగా బ్రతికే వాడిని అయినా పెళ్లి చేసుకుంటాను కానీ పొరపాటును కూడా నీలాంటి వాడికి భార్యను కాను అని తిట్టి అతన్ని విసురుగా దూరం నెట్టి నమిత వైపు కోపంగా చూస్తూ, కష్టంలో ఉన్నవాళ్ళు శరీరాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడడం విన్నాను, కానీ కొంతమంది డబ్బు ఉండి కూడా ఒళ్ళు కొవ్వెక్కి ఇలా అమ్ముడుపోతారని ఇప్పుడే చూస్తున్నాను. ఆడదాన్ని దేవతలా చూసే చూపు నుండి కామంతో చూసే చూపుకి ఆడదాని విలువ దిగజారిపోవడానికి నీలాంటి వాళ్లే కారణం. నా స్థానంలో నీ తండ్రి నిన్ను ఇలా చూస్తే బ్రతికి ఉంటాడా లేదా
అని ఒక్కసారి అయినా ఆలోచించి ఉంటే నువ్విలాంటి తప్పు చేయవు అని తిట్టి ఆమె చూస్తుండగా టేబుల్ మీద పేపర్స్ పెట్టేసి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది తీర్థ. తన అహాన్ని దెబ్బతీసి చెంప చెల్లుమనిపించి వెళ్ళిపోతున్న తీర్థ వైపు ఉగ్రుడిలా చూస్తూ ఉండిపోయాడు ధ్రువ్. తీర్థ గబగబా బయటకు వచ్చి కాస్త దూరంలో ఉన్న ఇదివరకు తను వచ్చిన ఆటోని చేరుకొని అందులో కూర్చుని షాప్‌కి పోనీ అన్నా అంది. ఆటో వేగంగా వెళ్తుంటే తీర్థ ఆలోచనలు కూడా అలాగే వెళ్తున్నాయి. ఏంటి నేనలా మాట్లాడేశాను? వాళ్ళు చేస్తున్నది తప్పే అయినా అది వాళ్ళ సమస్య. దాంతో నాకేంటి సంబంధం? నేను తిట్టానని వాళ్ళ పనులు మానుకుంటారా? మరోసారి అటువంటి తప్పు చేయకుండా ఉంటారా? అతను అలాంటి వాడే అని బాబాయ్ చెప్పారు కదా! మరి అతను ఎవరితో తిరిగితే నాకెందుకు? నమిత తప్పు చేస్తుందని సార్‌కి చెప్తే ఆయనేమైపోతాడు? వాళ్ళను చూస్తే మొదటిసారిలా లేదు. ఈ విషయాలన్నీ సార్‌కి కూడా తెలిసేమో, ఉద్యోగం పోతుందేమో అనే భయమైతే నాకు లేదు కానీ, నేనెందుకు వీళ్ళ విషయంలో కలుగజేసుకోవాలి అని అనుకుంటూ షాపుకి వెళ్ళిపోయింది తీర్థ. తీర్థ ఇచ్చిన క్లాస్ నుండి బయటకు వచ్చిన నమిత, హే ధ్రువ్ ఏం ఆలోచిస్తున్నావు? లీవ్ హర్ అని అంటూ అతని చేయి అందుకుంది. హూ ఈజ్ షీ అని అడిగాడు. నెల జీతానికి మా డాడ్ దగ్గర పనిచేస్తున్న పనిపిల్ల అంది. వాట్? నెల జీతానికి పనిచేస్తున్న అమ్మాయికి ఇంత పొగరా అన్నాడు. దాంతో నమిత మంచం మీద కూర్చుంటూ, అంత అందంగా ఉండి మా దగ్గర 10,000కు ఉద్యోగం చేస్తుందంటేనే అర్థమవుతుంది అది బామ్మ టైప్ అని. అది సుఖపడదు, ఉన్నోళ్ళు సుఖపడుతుంటే తట్టుకోలేదు. అందుకే శరీరం, శీలం, పరువు, మర్యాద అని నీతులు చెప్తుంది. దాని గురించి వదిలే రా అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది. కానీ ధ్రువ్ ఆమె మీద నుండి లేచి అద్దంలో అచ్చులు పడిన తన చెంపలు నిమురుకొని పూర్తిగా డ్రెస్అప్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తీర్థ వెళ్ళిపోయిన వెంటనే తండ్రి నుండి ఫోన్ వస్తుందేమో, లేక తండ్రే ఇంటికి వస్తాడేమో అని భయపడింది నమిత. కానీ ఏదీ జరగలేదు. తండ్రి రాత్రి ఇంటికి వచ్చాక కూడా ఎప్పటిలా ప్రేమగా మాట్లాడుతుంటే ఉద్యోగం పోతుందని భయపడి నా విషయం చెప్పలేనట్లుంది అని పొగరుగా నవ్వుకుంది. ధ్రువ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మంచం మీద చారబడుతూ అద్దంలో కనిపిస్తున్న తన ముఖం చూసి అద్దానికి దగ్గరగా వెళ్ళి బాగా పరికించి చూశాడు. తీర్థ కొట్టి అంతసేపు అయినా కూడా అతని చెంప మీద ఆమె చేతి వేళ్ల అచ్చులు ఇంకా పోలేదు. అంటే ఆమె ఎంత గట్టిగా కొట్టకపోతే అలా అచ్చులు తేలుతాయి అని అనుకోగానే అతనికి కోపం వచ్చింది. నిన్ను తాకానని నన్ను కొట్టావు కదా! క్యారెక్టర్ లేని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అన్నావు కదా! నువ్వే నన్ను పెళ్లి చేసుకునేలా చేయకపోతే నా పేరు ధ్రువదీప్ కాదు. నా అహాన్ని దెబ్బతీసిన నిన్ను పెళ్లాడి నీకు నరకం చూపిస్తాను అని అనుకున్నాడు ధ్రువ్. తీర్థ రాత్రి నిద్రపోవడానికి చాప మీద చారబడి సుందరం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంది. అబ్బాయిలే అమ్మాయిలను చెడగొడతారని అనుకుంటాం, కానీ అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. నమితకు ఏం లోటు ఉంది? సార్ ఆమె ఏది కావాలన్నా అందిస్తారు. మరి డబ్బు కోసం ఇలా పరాయి మగాడితో చచ! ఆ విషయం గురించి ఆలోచించాలంటే కూడా జుగుప్సగా ఉంది అనుకొని దేవుడిని తలుచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయింది. మరునాడు ధ్రువ్ కారు మెడికల్ షాప్ ఎదురుగా ఆగింది. ఆ కారుని చూసి బాయ్ అతనికి కావలసినవి తెచ్చి అందించబోయాడు. కానీ ధ్రువ్ చూపు బాయ్ తెచ్చిన వాటి మీద లేదు. ముఖాన్ని సిస్టమ్ వైపు పెట్టి పైకి కిందకు కళ్ళను తిప్పుతూ చకచకా బిల్ చేస్తున్న తీర్థనే చూస్తూ ఏదో ఫోన్ రాగానే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికే దేవ్ కండోమ్ కొనుక్కోవడానికి ఆ షాప్‌కి వచ్చి తనకు కావలసింది అడిగాడు. బాయ్ వేరే ఏదో కంపెనీ ఇస్తే అది వద్దు ఇంకేదో కంపెనీ కావాలని అడుగుతూ తీర్థ వైపు చూశాడు. ఆమెను చూడగానే కళ్ళను నిలబెట్టేసి వావ్! వాట్ ఏ బ్యూటీ! ఇన్ని రోజులు ఈ అందాన్ని ఎలా మిస్ అయ్యాను అని అనుకుంటూ ఆమె వైపు కదిలి హే బ్యూటీ నీకే కంపెనీ అయితే కంఫర్ట్‌గా ఉంటుంది అని అడిగాడు. వాడి మాటలకు తీర్థకు కోపం వచ్చింది. కానీ ఇక్కడ వాడి చెంపను పగలగొడితే ఓనర్ తన కడుపు మీద కొడతాడు. సమాజమంతా ఇలాగే ఉన్నారని, మౌనంగా ఉండడం కన్నా మించిన ఆయుధం లేదన్నట్లు తన పనేదో తను చూసుకుంటుంది. దాంతో ఇచ్చింది తీసుకుని తీర్థవైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. ఇలాంటి మాటలు విని నువ్వెన్నో రోజులు ఇక్కడ పని చేయలేవని అనుకున్నాను. కానీ బాగానే నెట్టుకొస్తున్నావమ్మా అని అన్నాడు సుందరం మెచ్చుకోలుగా. బ్రతకాలంటే తిండి కావాలి. తిండి ఉండాలి అంటే పని చేయాలి కదా సార్! అందుకే అనవసరమైన మాటలకు విలువ ఇవ్వకుండా పని చేసుకుంటూ పోతే ఏ సమస్య రాదు కదా సార్ అంది తీర్థ. కానీ అన్నదమ్ముల కంట్లో పడ్డాక సమస్య రాకుండా ఉండదని ఆమెకు తెలియదు. ఆ రోజు రాత్రి డ్యూటీ అయిపోయి తీర్థ ఇంటికి నడుస్తుంది.
మెయిన్ రోడ్‌లో వెళ్తే దూరమని రోజూ జనసంచారం ఎక్కువగా లేని అడ్డుదారిలో వెళ్తుంటేది. ఆమె నడుస్తుంటే అప్పుడే వేగంగా వచ్చిన కారు ఆమెకు అడ్డుగా ఆగింది. దాంతో తుల్లిపడి ఆ కారు వైపు చూసింది. దేవ్ డోర్ తెరుచుకొని కారు దిగి కళ్ళకు ఉన్న గాగుల్స్‌ని నెత్తి మీద పెట్టుకుంటూ, "ఏంటి బ్యూటీ, మార్నింగ్ నేను అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేదు? అంతమంది ముందు అడిగానని కోపం వచ్చిందా? సరే ఇప్పుడు కారు ఎక్కు. నీకేదిష్టమైతే దాన్నే యూజ్ చేస్తాను" అని చెప్పి ఆమె చెయ్యి అందుకోబోయాడు. దాంతో తీర్థ 2 అడుగులు వెనక్కి వేసి చుట్టూ చూసింది. రోడ్డంతా చిమ్మ చీకటిగా ఉండి జనసంచారం అస్సలు లేదు. దాంతో గుటకలు మింగుతూ, "చూడండి, మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను. నన్ను వెళ్ళనివ్వండి" అని మరో పక్కకు తిరిగి కదలబోయింది. అటుగా చేతిని అడ్డుపెట్టి, "ఇదింకా మంచి విషయం. ఇప్పటివరకు అటువంటి అమ్మాయిలతోనే ఆడుకున్న నాకు ఈరోజు అస్సలు అనుభవం లేని అమ్మాయితో ఆడుకోవాలని రాసిపెట్టి ఉంది" అంటూ ఆమె చేయి అందుకొని కారులోకి లాగబోయాడు. వెనువెంటనే విసురుగా తన చేతిని లాక్కొని వాడి చెంపను చెల్లుమనిపించింది తీర్థ. "ఎంత పొగరే నీకు? నేనెవరినో తెలుసా? దేవ్. దేవ్ నా పేరు. ఈ దేవ్ చిటిక వేస్తే ఎంతమంది అమ్మాయిలు నా కోసం క్యూ కడతారో తెలుసా? నా డబ్బు కోసం వాళ్ళ శరీరాన్నే నాకు అమ్ముకుంటారు" అని చెప్పి, "నీతో ఇంకా బేరం కుదరలేదనే కదా ఇలా బెట్టు చేస్తున్నావు? ఇదిగో ఎంత కావాలో తీసుకో" అని జేబులో నుండి 2 నోట్ల కట్టలు తీసి ఆమె ముఖం మీదకు విసిరి, "ఇకిప్పుడు పే చేశాను కదా, రా" అంటూ మళ్ళీ ఆమె చేతిని అందుకోబోయాడు. దాంతో మరో 2 అడుగులు వెనక్కి వేస్తూ, "డబ్బు ఉండేది ఇలాంటి పనులు చేయడానికా? నీకంతగా డబ్బులు ఎక్కువైపోతే పేదవాళ్ళకు సహాయం చెయ్. బ్రతికినంత కాలం నీ పేరు చెప్పుకుంటారు" అంది. "నీతో క్లాసులు పీకించుకునే మూడ్ లేదు నాకు. నా మూడ్ సెపరేట్ రేంజ్‌లో ఉంది. మాటలతో నీకు అర్థం కాదు" అంటూ ఆమెను ఎత్తుకున్నట్లుగా పట్టుకొని కారులోకి విసిరేశాడు దేవ్. వెంటనే తన కాలితో వాడి 2 కాళ్ల మధ్యలో తన్ని వేగంగా కారులో నుండి దిగిపోయి పరుగు అందుకుంది. ఆమె తన్నిన చోట బాధిస్తున్నా అమ్మాయి తన చెయ్యి దాటిపోకూడదు అని ఆమె వెంట పరుగు పెట్టాడు దేవ్. తీర్థ వెనక్కి వెనక్కి చూసుకొని పరుగు పెడుతూ కారుని ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్న ధ్రువ్‌ని గుద్దుకుంది. దాంతో ఇద్దరూ తూలి పడిపోబోతుంటే ధ్రువ్ తనని తాను సంభాళించుకొని ఆమెను కూడా పడిపోనివ్వకుండా ఆమె నడుము చుట్టుకున్నట్లుగా పట్టుకొని ఆమె వైపు చూసి అలా ఉండిపోయాడు. చెదిరి ముఖం మీద పడుతున్న కురులు, భయంగా అల్లార్చుతున్న నయనాలు, ఆమె చెక్కిలిని శుభ్రం చేస్తున్న కన్నీరు ఆ నిశీధిలో వీధి లైట్ల వెలుగులో ముత్యాల్లా కనిపిస్తుంటే ఆమె అమాయకమైన మోముని చూస్తూ ఉండిపోయాడు. దాంతో తీర్థ కూడా ధ్రువ్‌ని, అతని చూపుని చూసి అదిరిపడింది. "ఏంటి ఈరోజు నా పరిస్థితి ఇలా తయారైంది? ఒకరిని తప్పించుకుంటూ ఇంకొకరికి ఎదురుపడ్డాను" అని భయపడుతుంది. ఇంకా ఉంది. తమ్ముడి నుండి తప్పించుకుని అన్నకు ఎదురైన తీర్థ పరిస్థితి ఏంటి? ఇంతకీ దేవు నుండి ఆమె తప్పించుకున్నట్లేనా? అన్నదమ్ముల ఇద్దరి వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? తెలియాలంటే 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' తప్పకుండా వినాల్సిందే. అప్డేట్ విన్నారు కదా వ్యూవర్స్! కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మొదటిసారి నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతేనే నా నుండి వచ్చే అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. సరే, మరో అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.